అయి ఉన్నాడు. మన ఆలోచనకర్త, సృష్టికర్త యెహోవా నమ్మదగినవాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ప్రతీది కూడా సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమని చెప్పుచున్నాడు. ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన పర్వతము మీద ఎదుట సాగిలపడి నమస్కారం చేయమని అన్నాడు. అంటే మనము పడిపోయి నమస్కారం దేవుని ఎదుట మనం ప్రార్థించాలి. దేవుని లేకపోతే ఈ రోజున మనము ఇలాగ ఉండలేము. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మహాగణుడు, పరిశుద్ధము పర్వతముల మీద ఎదుట సాగిలపడి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడు అని అంటున్నాడు. ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రమ్మని అంటున్నాడు. మనం సంతోషంతో వెళ్తున్నామా? మనం దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్తున్నారు? దేశమా సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడని అన్నాడు. సంతోషంతో యెహోవాని సేవించి ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని అన్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకునుడే, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును కూడా మన పైనుండును, ఆయన నిత్యమును కూడా ఆయన సత్యము తరతరములు ఉండును అని అన్నాడు. 100వ కీర్తనలను ఎలాగ యెహోవాని స్తుతించమంటున్నాడు, యెహోవాని కీర్తించమంటున్నాడు, ఆయన నామంలో సన్నిధించమని అన్నాడు. యెహోవా మందిరంలోనికి రమ్మని అంటున్నాడు. మనం మందిరానికి వెళ్తున్నాము, మన పక్కన ఉన్న వారిని ఏదో ఒకటి అంటాము, మన ఎదుటిన్న వాళ్ళు ఏదో ఒకటి అంటాము. కానీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవేంటి నేనేంటి ప్రతి ఒక్కరమును కూడా